చేయాలి, CDMకి ఫిర్యాదు చేయాలి. మనం మున్సిపల్కి వచ్చే ఆదాయాన్ని ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెడితే ప్రసక్తి లేదు. పాదరక్షలు భద్రపరచుకునే పేరుతోని టెండర్ పెట్టింది. వాస్తవానికి ఇది మున్సిపల్ కావాల్సిన ఆదాయం దేవస్థానం వారు అక్కడ గడిపడుతున్నారు. ఈరోజు భీమేశ్వర టెంపుల్ దగ్గరని చెప్పుల స్టాండు గత కొంతకాలంగా టెంపుల్ పరిధిలోని 36 లక్షలు టెండర్ వేసుకొని 36 లక్షల ఆదాయాన్ని టెంపుల్ పొందుతుంది. దీనిపై మా బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్లు అందరం ఖండించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ ఆదాయం మీద ఎందుకు కొట్లాడుతున్నామనంటే, ఒక్కసారి మనం చాలా రోజుల నుంచి గమనిస్తే వేములవాడ దేవస్థానం చుట్టూ కానీ వీటి పరిధిలలో లాడ్జీలు చాలా ఉన్నాయి. వాటి పరిధిలలో ఒక్కనాడు కూడా టెంపుల్ సిబ్బంది వచ్చి రోడ్లు క్లీన్ చేసిన పరిస్థితి లేదు, మోర్లు క్లీన్ చేసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క రకంగా టెంపుల్ నుంచి ఈ వేములవాడ మున్సిపాలిటీకి రూపాయి ఆదాయం వచ్చింది లేదు. ఏమన్నంటే ప్రతి బిల్లు పెండింగే. కరెంటు తరపున కానీ మాకు వచ్చే ఆదాయంలో 16 కోట్లు వస్తాయి, అవి పెండింగే. 96 లక్షలు అది కూడా పెండింగ్ ఉన్నది. ప్రతి ఒక్క టెంపుల్ నుంచి వచ్చే మున్సిపల్ వచ్చే ఆదాయం ప్రతిదీ పెండింగే. మళ్ళీ పనిచేయరా అని అంటే కనీసం ఓ చిన్న మోరి కట్టిన పాపాన పోలేదు, కనీసం ఓ రోడ్ వేసిన పాపాన పోలేదు. మరి ఈ సొమ్మంతా మరి ఎటు పోతుంది? రాజన్నకే పోతుందా, మరి లేకుంటే కమిషన్ల రూపకంగా ఇంకెవరికైనా పోతుందా? మరి ఎందుకు ప్రభుత్వం కానీ మున్సిపల్ కానీ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎందుకు వీటిపై చర్యలు తీసుకుంటలేరు? మరి ఈ పైసలు ఎటు పోతున్నాయి? మరి జేబులకు పోతున్నాయా, మరి అభివృద్ధికి పోతున్నాయా? వారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీటిపై చర్య తీసుకొని టెంపుల్కి వచ్చే ఆదాయాన్ని ఏ ఒక్క రూపాయి కూడా మేము టెంపుల్కి వచ్చే ఆదాయం కాదనకుండా మా మున్సిపల్కి వచ్చే ఆదాయాన్ని ఏ ఒక్క రూపాయి కూడా మేము వదిలిపెట్టామని చెప్పి దీని ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడనే కాదు, రేపు కలెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మాకు ఎందుకంటే వేములవాడ పట్టణ అభివృద్ధి ప్లస్ టెంపుల్ అభివృద్ధి ముఖ్యం. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం. జై శ్రీరామ్. గత కొద్ది రోజుల నుంచి దేవస్థానం రాయరాజేశ్వర దేవస్థానం ఎప్పటి నుంచో బంద్ అయిన తర్వాత నుంచి భీమేశ్వర ఆలయంకి వచ్చిన తర్వాత నుంచి చెప్పుల దుకాణం టెండర్ వేయడం జరిగింది. ఇందుకు గాను 36 లక్షల రూపాయల టెండర్ వేయడం జరిగింది. ఈ టెండర్ వేసిన దానికి దేవస్థానం తన సొంత షెటర్లో మాత్రమే పెట్టుకోవాలి. వాళ్ళ ఇష్టానుసారంగా మా మున్సిపల్ రోడ్డు పైన పెట్టడం, మా మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టడం ఈ తప్పుడు చర్య. దీనిపైన తక్షణమే చర్చించి ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన మా అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ తరపున 8 మంది కౌన్సిలర్లము పాదరక్షలు భద్రపరచు స్థలం అనే పేరిట మున్సిపల్ రోడ్లపైన వేలం వేయగా శంకర్ అనే వ్యక్తి టెండర్లో పాల్గొని 36 లక్షల రూపాయలకు ఈ టెండర్ను కైవసం చేసుకున్నారు. కానీ ఈ టెండర్ ఎక్కడ పెట్టుకోవాలి? దేవస్థానం పరిధిలో పెట్టుకోవాలి. పెట్టుకున్నది ఎక్కడ? మున్సిపల్ రోడ్లపైన 4-5 చోట్ల విజువల్లో చూపించినట్టుగా ఇదంతా కూడా మున్సిపల్ రోడ్లే. ఈ రోడ్లపైన పాదరక్షలు భద్రపరచాలని చెప్పేసి ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసుకొని భక్తుల నుండి 5 రూపాయలు తీసుకుంటున్నారు. తీసుకోండి, కాంట్లేను. కానీ ఈ ఆదాయం ఎవరికి రావాలి? మున్సిపాలిటీకి రావాలి. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
వెంటనే ఈ టెండర్ రద్దుపరిచి వాళ్ళు పెట్టుకొని రోడ్ల మీద తీసేసే వాళ్ళు పెట్టుకొని మాకేం సంబంధం లేదు. ఈ రోడ్ల మీద పెట్టిందని కమిషనర్ గారికి ఇమ్మీడియట్లీ చెప్పినాం. ఇది తీసేసి ఇక్కడ రేపో ఎల్లుండో మరో 4 రోజులకు బహిరంగ వేలం నిర్వహిస్తే ఇదే 36 కోట్లు కాదు, ఇంతకంటే ఎక్కువ అవుతాయి. 70 కోట్లు, 36 లక్షలు కాదు 70 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆదాయం మున్సిపాలిటీకి రావాలి. దీని కనుక కమిషనర్ గారికి చర్య తీసుకోకపోయినట్టుంటే వేములవాడ కౌన్సిల్లో తీర్మానం చేసి కౌన్సిల్ని దిగ్బంధం చేసి అవసరమైతే ఆర్డీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గారికి, కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎట్లా గుడి పక్కనే గోడ పక్కనే భక్తులు దేవుడు ఉండడం చెప్పి ఎంతో పవిత్ర భావంతో వస్తుంటారు. పాదరక్షలు అక్కడ పెడితే ఎంత, మన ఇంట్లోనే పాదరక్షలు పెట్టుకోవడానికి మనం ఇష్టపడం, బయట పెట్టేసుకుంటాం. అలాంటిది దేవస్థానం గోడ కానిచ్చి పెడుతున్నారు. ఇది ఎంతటి అన్యాయం, ఎంతటి దౌర్జన్యం ఇది. ఎక్కడ కూడా ఇంత నిష్పక్షపాత, ఎక్కడ కూడా ఇట్లా నిర్లక్ష్య ధోరణి నేను చూడలేదు. ఇదే దేవాలయం చూస్తున్నాను. ఎంబడే దీనిపైన కమిషనర్ స్పందించారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు. లేకపోతే మున్సిపల్ ముట్టడి చేసైనా కూడా దీన్ని మున్సిపల్ ఆదాయంలో పరిధిలోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.